హలో సీత, ఏమిటి బట్టలు ఉతుకుతున్నావా? కాదు, పువ్వులు కోసుకుంటున్నాను. పువ్వులా? బావుల పువ్వులేమిటి? అయినా పువ్వులంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను. ఏంటండి మీద మీదకి వచ్చేస్తున్నారు? ఇదేం బాగాలేదండి. ఏం బాగాలేదంటావు? నేను మాట్లాడే పద్ధత లేకపోతే టోటల్ గా నా ఫేసే బాగాలేదంటావా? ఓ ఆడపిల్ల బట్టలు ఉతుకుని స్నానం చేయబోతుంటే ఓ మగాడు మిడిగుడ్లు వేసుకుని చూస్తూ కూర్చోవచ్చా? ఏమిటి, స్నానం కూడా చేయబోతున్నావా? నేను ఇంకా బట్టలు ఉతుక్కుని వెళ్ళిపోతావు అనుకున్నాను. ఆహా, ఇవాళ నేను లేచిన ముహూర్తం ఎంత బాగుందో. చెయ్యి స్నానం చేయి. ఏమిటి నా మీద కోపం చీర మీద చూపిస్తున్నట్టున్నావు? చీర చిరిగి రిబ్బన్ అయిపోగలదు. అయ్యో చీర! అయ్యో, అలా పడిపోయారేమిటండి? అయ్యో నాకేం అయ్యా, అమ్మా, అయ్యయ్యో, ఎవరో అమ్మాయి లోపల పడిపోయిందండి. ఎవరైనా ఉంటే రక్షించండి. అయ్యయ్యో, అయ్యయ్యో, బాబోయ్, అయ్యయ్యో, రక్షించండి, కాపాడండి. అయ్యయ్యో, అమ్మాయి నీళ్ళలో పడిపోయిందండి. అయితే చూస్తూ నిల్చునేవేందయ్యా, దూక కాపాడు. ఆయనే ఉంటే మంగళెందుకని, నాకేతొస్తే నేను ఇక్కడ ఎందుకుంటాను? అలాగా, అయితే పట్టుకో. అలాగే. ఇదిగో జాగ్రత్తమ్మా, నువ్వు కూడా మునిగిపోయావంటే నేను ఇంకో మనిషిని చూసుకోలేను. ఆ పట్టుకో, జాగ్రత్త, తీసుకురా, పక్క తీసుకురా. అట్లాగే జాగ్రత్తగా పట్టుకో అయ్యా. అమ్మయ్య, ప్రాణం పోలేదు. నీళ్ళు తాగేస్తుందయ్యా. అవన్నీ నేను చూసుకుంటానుగా. ఇదిగో ఈ డబ్బు తీసుకుని నోట్లోంచి నీళ్ళు లాగేయాలి బాబు. అలాంటి పనులు చేయడానికి నేను ఉన్నాను కదా, వెళ్ళే. సరే. ఆహా, ఇంత త్వరగా ఇంత మంచి ఛాన్స్ వస్తుంది అనుకోలేదు. దీన్ని మాత్రం వదులుకోకూడదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నోట్లోంచి నీళ్లు లాగేయాలండి. రాలేదే. ఓ, నేను ఎక్కడున్నాను? యమలోకం ఎంట్రన్స్ దాకా వెళ్ళొచ్చావు. సమయానికి నేను ధైర్యంగా బావిలోకి దూకి ఈత కొట్టి నేను కాపాడుండకపోతే ఈ పాటికి యమధర్మరాజుకి హాయ్ అని షేక్ అండ్ ఇచ్చేదాన్ని. చాలా థ్యాంక్స్ అండి. అవునవును, ఇప్పుడు థ్యాంక్స్ పూరుకుంటావు. అసలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే మీ ఆడవాళ్ళకి మా మగాళ్ళ గొప్పతనం తెలిసేది. నీ అదృష్టం బాగుండి సమయానికి గజయితగాడిని నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయేది. లేలే, బయలుదేరు, లేలే. జాగ్రత్త. బామ్మా, 1కి 10 సార్లు నువ్వు వంటింట్లోంచి ఇక్కడ తిరగకపోతే పని వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా. పని వాళ్ళ చేత తెప్పిస్తే నా మనవడికి నేను తినిపిస్తున్న తృప్తి ఎట్టా ఉంటుందా? ఏది? చాలు 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 చాలు. తింటే చిక్కిపోతావరా? ఓహో, ఈ ఏర్పాటంతా నువ్వు తినడానికా? తిను 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 తిను. నేను తింటానికి కాదురా. ఏది నోతే? ఏమిటి, గోరుముద్దలు తినిపిస్తావా? నేనేమన్నా పసిపిల్లని అనుకున్నావా? ఎవరైనా లేడీస్ చూశారంటే ఎగతాళి చేస్తారు. ఏడ్చారు. ఆ చూసే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాను గాని. ఏది ముత్తిను? ఏది ఈ కూర కాస్త తిను. బామా, నువ్వు కూడా తిను. పిచ్చి కుంక, ఈరోజు శనివారం రా. నేను పచ్చి గంగ కూడా ముట్టుకోను. ఎందుకని? 16 శనివారాలు కటిక ఉపవాసాలు ఉండి తిరుపతి కొండ మెట్లెక్కి నడిచి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను వెంకన్నా అని మొక్కున్నాను. తిరుపతి కొండ నడిచెక్కుతాను మొక్కున్నావా? అదేమన్నా మన మేడ అనుకున్నావా? అయినా ఈ వయసులో నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోక ఎందుకు బామ్మ ఈ మొక్కులు? ఎందుకనే, నా బంగారు కొండకి ఏ రోగం రొప్పి లేకుండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా బతకాలని, తొందరగా పెళ్లి కావాలని, నాకు మునిమనవలు పుట్టాలని, ఇంకా ఏంది నాటి చూస్తున్నావు? బామ్మ, నేనంటే నీకు ఎంత ప్రేమ బామ్మ. ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా నేనే నీకు మనవడిగా పుడతాను బామ్మ. నా తండ్రి, నా బంగారు కొండే, నేను ఒక వెరుబాగుదాన్ని. అన్నం తినేటప్పుడు ఏదేదో వాగాను. కళ్ళు తెచ్చుకో నా తండ్రి. ఇదిగో చూడు, నీ గారెలు ఇష్టం చేశాను, తిను.
సీత నేను ఒక విషయం అడుగుతాను, దాచకుండా జవాబు చెప్పాలి. అడగండి. నువ్వు బావిలో పడిపోయినప్పుడు నేను ప్రాణాలకి తెగించి నీళ్ళలో దూకి మరి నిన్ను చేతుల మీద ఎత్తుకొచ్చాను చూడు, అప్పుడు నీకేమైనా అనిపించిందా? అనిపించింది. ఓ మై గాడ్, ఏమనిపించింది? ఒకవేళ బావిలో నీళ్లు లేకుండా రాళ్ళుండుంటే ఏమై ఉండేదా అనిపించింది. తల పగిలి చచ్చుండేవాడిని. అలాంటి ఐడియాలే పెట్టుకోకూడదు. అప్పుడు నిన్ను చేతుల మీద తీసుకొచ్చి నీకు ఫస్ట్ ఎయిడ్ చేశానే, ఆ టచ్ లో నీకేమైనా అనిపించిందా? అనిపించింది. ఏమనిపించింది చెప్పు, త్వరగా చెప్పు. నా కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏ పనైనా చేయగలిగే ఓ మంచి మనిషి స్నేహం దొరికింది అనిపించింది. అది అలాంటి మాటలు వినటానికే నేను బావిలో దూకింది. ఏది గబగబా ఇంకో 4 సార్లు అలా చెప్పు, వినటానికి చెవికి హాయిగా ఉంది. నాకు సిగ్గుగా ఉందండి. సిగ్గెందుకు? ఇవాళ నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అయ్యో, ఎవరైనా చూస్తారేమో. ఎవరు చూడకుండా ఉండడానికే కదా ఊరికింత దూరంగా వచ్చింది మనం. నాకు తెలుసులేండి, మీరు ఉత్తే తమాషా చేస్తున్నారు. బయటికి రండి ముందు. రమ్మంటుంటే రండి. రారా. ఇదిగో ఈ ఆటలో వద్దన్నది, మీరు పైకి వస్తారా లేదా? అరే రండి, పైకి రండి. రమ్మంటుంటే ఈ ఆటలన్నీ చాలించి బయటికి రండి. రమ్మంటుంటే. అయ్యో, ఆ నీళ్ళలో పడి కొట్టుకుంటుంటే చూసి నవ్వుతున్నావేందమ్మా? అబ్బే, ఈ ఊరికి తమాషా చేస్తున్నారండి. ఈయనకి బాగా ఈదడం వచ్చు. మొన్న నేను దిగుడు బావిలో పడినప్పుడు ఈయనే నీళ్ళలోకి దూకి నన్ను రక్షించారు. నీళ్ళలోకి దూకి నేను కాపాడింది ఆయన కాదమ్మా, నేను. ఆయనకి అసలు ఏదే రాదు. ఈత రాదా? అయ్యో, అమ్మా, చెయ్యి పట్టుకో. పొట్ట గట్టిగా నొక్కమ్మా, నీళ్ళు తాగేశాడు. అమ్ము, ప్రాణం పోలేదు. నువ్వేనా తల్లి కాపాడింది? సమయానికి వచ్చి కాపాడు. ఈ విషయం ఎవరితోనూ చెప్పకు. ఎవరు? నువ్వు ఒకదానికి చూసావు కదా, కాపాడినందుకు చాలా థ్యాంక్స్. వెళ్ళరామ్మా. ట్యాంకులు గింకులు వద్దు గాని మిమ్మల్ని కాపాడినందుకు 40 రూపాయలు ఇవ్వండి. 40 ఏంటి, మొన్న 20 తీసుకుంది. అది ఆడోళ్ళకి, మగోళ్ళకి అయితే 40 రూపాయలే. బేరాలేవు, ఇవ్వండి. చూడమ్మా, తడిసిపోయి ఏది ఎక్కడుందో కనిపించడం లేదు. రేపు ఇంటికి వచ్చి తీసుకో. మీ మీద నమ్మకం ఉంది. చెప్పాను నేను మంచాడని. అమ్మ తల్లి, ఎంత పని చేసావో చూసావా? గండం తప్పింది. మరి ఈత వచ్చని నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? లవ్ లో అనేకం చెప్తాం, ఆ మాట పట్టుకుని నన్ను నీళ్ళలో తోసి టెస్ట్ చేస్తావా? సర్లేండి, ఇక ఎప్పుడు అబద్ధాలు చెప్పకండి. నాకు అదే పనా? చూడు, ఇక మీదట నాకు ఏమేం విద్యలు వచ్చో రావో మొత్తం లిస్ట్ రాసి నీకు ఇస్తాను. గొడవ ఉన్నది నీతో. అలాగే, పదండి. లేపు. అమ్మా. సురయ్య, ఏంట్రా బాబాయ్, ఎప్పుడు చూసినా నువ్వు తుపాకీ చేత్తో పట్టుకుని ఉంటావేంటి? అది నేను అసలు పుట్టడమే తుపాకీతో పుట్టాను రా. ఇంత పెద్ద తుపాకీతో ఎలా పుట్టావు? అంటే నే పుట్టినప్పుడు నా తుపాకీ జానడే ఉంది, కానీ అది నాతో పాటే పెరిగి 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 ఇంత అయింది. ఇంకో 20 ఏళ్ళకి చూడండి రే, నా తుపాకీ ఫిరంగి ఎంత అవుతుంది. సూరయ్య, ఏంట్రా బుట్ట బాబాయ్, వెళ్ళైనా తుపాకీ కాల్చి చూపించవా? నాకు 2 ఏళ్ల వయసు నుంచి నువ్వు తుపాకు కాలుస్తావు నీ వెంటపడి తిరిగాను. ఇప్పుడు నాకు 10 ఏళ్ళు, ఇంకెప్పుడు కాలుస్తా? ఏంట్రా బాబాయ్లు మీ గోల? నేను మీ అందరి ముందు తుపాకీ కాల్చి చూపించాలి, అంతే కదా? తప్పుకోండి తప్పుకోండి, గురి తప్పుతుంది మళ్ళీ. ఏమిటి, తుపాకీలో గుళ్ళు లేవా? కాదు, పావురాళ్ల జంట జంట పావురాళ్ళు. అయితే కాల్చేయి. అమ్మా, ఇక్కడి నుంచి కాలిస్తే పారిపోతాయి, దగ్గరికి వెళ్ళి కాలుస్తా. దగ్గరికి వెళ్తే కాల్చడం ఎందుకు, టక్కును పట్టుకోవచ్చుగా. అందుకే అంటారు పిల్ల వెధలతో ఫ్రెండ్షిప్ చేయకూడదని. ఇక్కడే ఉండండి. హ్యాండ్స్ అప్. ఆ టీ కొట్టమ్మాయితో ఏం చేస్తున్నారా ఇక్కడ? ఛనక్ ఛనక్ పాయల్ భజన? అబే లేదు తాతయ్య, తనకి ఏవో పరీక్షలు అంటేను ప్రైవేట్ చెప్ప. నాకు చెప్పదురా, నా వయసులో నేను ఇలా ఎంత మందికి ప్రైవేట్ చెప్పుంటానో తెలుసా? నీ సర్వీస్ ముందు నేను ఎంత తాతయ్య. నువ్వు వెళ్ళు. రేపు కూడా ప్రైవేట్ ఉంది, మర్చిపోకు. రైట్. జేబులో ఏముంది? ఏంటి?
హ్యాండ్ కర్చీఫ్ నెట్ క్యాష్ ఎంత ఉందని అడుగుతున్నా 100 150 ఉంటుంది. ఇటీ ఎందుకు? ఎందుక నీ ప్రైవేట్ క్లాసుల సంగతి మీ బామ్మకి చెప్పకుండా దాచుకునేందుకు. అయితే ప్రైవేట్ క్యాన్సిల్. రేపటి నుంచి మేము అసలు కలుసుకోం. అమ్మమ్మమ్మ మీరిద్దరూ ఇక్కడే ఇలాగే రోజుకి 10 సార్లు కలుసుకోవాలి. ఎందుకు? లేకపోతే నా క్యాష్ ఎలా వస్తుంది? ఆ? టీ టీ థ్యాంక్స్. తాత బస్సు ప్రమాదంలో 40 మంది గాయాలు. అబ్బబ్బబ్బ రోజు పేపర్ నిండా ఇవే. ఛే ఛే ఛే. కనబడటం లేదు. కనబడబోతే కనబడటం లేదు. ఈ ఫోటోలో ఉన్న సీత అనే 18 ఏళ్ల వయసుకుల అమ్మాయి 14/12/88 నుంచి కనబడట్లేదు. ఆచూకు తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును. తెలియజేయవలసిన చిరునామా నంబర్ 5-4-6-1-1-2 కొత్తపేట తెనాలి. ఇదిగో చూడు, నేను ముందలే చెప్పిండ్లా, పిల్లోడి జాతకానికి పిల్ల జాతకం సరిగ్గా సరిపోవాలి. చెప్పారమ్మా, మీ సూచనల మేరకే బ్రహ్మోన్నమైన జాతకం తీసుకొచ్చాం. మీ మనవాడి జాతకానికి సరిగ్గా సరిపోయే మహత్తరమైన జాతకం. ఎవరిది? తొర్రాడు మండలాధీశుడైన రామనాథం గారి అమ్మాయి మగబిడ్డల్ని తప్ప ఆడపిల్లల్ని కనని అద్భుతమైన జాతకం. ఆ, ఎందుకైనా మంచిది, నేను వచ్చి పిల్లని చూస్తాలే. చిత్తం. అలాగే కాళ్ళకు దండం పెట్టమ్మా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. కూర్చో కూర్చో. నీ పేరేమిటమ్మా? శ్రీలక్ష్మి. చక్కటి పేరు, బాగుంది. ఏది ఒకసారి నవ్వు. పలవరస కూడా బాగానే ఉంది. నా మనవడు చూస్తే కూడా మెచ్చుకుంటాడయ్యో. అయితే మమ్మల్ని పెళ్లి ఏర్పాట్లు అవి చేసుకోమంటారమ్మా? ఏందయ్యో అనుమానంగా ఉందా? ఈ రాజలక్ష్మి మాట అంటే కడేరావు, మాట అంటే మాటే.